హాయ్ ఆంటీ. హాయ్ ప్రణవి. హరి ఎక్కడున్నాడు? లోపలున్నాడు. సరే ఆంటీ, ఇప్పుడే వస్తాను. ఏంటి హరి లగేజ్ సర్దుతున్నావు? నన్నెక్కడికైనా టూర్కి తీసుకెళ్తున్నావా? నాకు చెప్పనే లేదే. ఓహో, సడన్ సర్ప్రైజా? సారీ ప్రణవి, మనం ఎక్కడికి టూర్కి వెళ్ళడం లేదు. నేను మాత్రం ఎక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు హరి? నువ్వెళ్ళిపోవడం ఏంటి? ప్రణవి, నిన్న జరిగిన దాంతో నా మనసు పూర్తిగా పాడైపోయింది. నా మనసు ప్రశాంతంగా ఉండాలంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు హరి? అది కూడా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ లోకంలో నీకు ఎవరు గుర్తున్నారని, ఎవరు నీ వాళ్ళున్నారని? వీడేంటి ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు? వీణ్ణి ఏదో విధంగా ఆపాలి. హరి, నీ మీద ప్రేమతో నేను యుఎస్కి వెళ్లకుండా మా అమ్మా నాన్నలకి అబద్ధం చెప్పి వాళ్ళకిష్టం లేకపోయినా నేనిక్కడే ఉన్నాను. వాళ్ళందర్నీ కాదనుకొని నీతోనే జీవితం అనుకుంటూ నిన్ను కనిపెట్టుకుని ఇక్కడే ఉన్నాను. నా ప్రేమ నీకు కనిపించట్లేదా? లేకపోతే నాది ప్రేమ కాదనిపిస్తుందా? చెప్పు హరి, చెప్పు. చూడు ప్రణవి, ఈ కొద్ది రోజుల్లో నేనంటే నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసింది. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావు, నేను కాదన్న కానీ నేనెంత ట్రై చేసినా నా కథ నాకు గుర్తు రావడం లేదు. అంతేకాదు, కనీసం నీ మీద నాకున్న ప్రేమ కూడా గుర్తు రావడం లేదు. సరే, గతం గురించి పక్కన పెట్టు. ఇప్పుడు కూడా నువ్వెదురుగా ఉన్నా, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా, నా మీద ఎంత ప్రేమ చూపించినా, ఆఖరికి నువ్వు నన్ను టచ్ చేసినా సరే నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావటం లేదు. అందుకే చెప్తున్నాను, నా వల్ల నువ్వు అనవసరంగా జీవితంలో బాధపడకు. మీ అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళని చేసుకో, లేదంటే నీ మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుని ఆనందంగా ఉండు. నాలాగా బ్రెయిన్ సరిగ్గా లేని వాడిని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు చెప్పు? ఇక చాలా ఆపు హరి. నువ్విలా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అమ్మాయి తను పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రపంచాన్ని వదులుకొని నీతో వచ్చింది అంటే ఆ అమ్మాయికి తన కుటుంబం కంటే నువ్వే ఎక్కువ అని అర్థం. అంతలా ప్రేమించిన అమ్మాయిని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోమని అంత ఈజీగా ఎలా చెప్తావు? నీకలా చెప్పడానికి మనసెలా వచ్చింది? ఆంటీ, ఆ మాట అనడానికి నాకు చాలా బాధగానే ఉంది. కానీ ఏం చేయను, నా గతం గుర్తులేదు. ఇకపై గతం గుర్తొస్తుందో లేదో తెలీదు. నా గతం గుర్తు చేసుకోవడానికి నేను శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటే ఓవైపు ఆ యశోద గాని వాళ్ళ ఫ్యామిలీ గాని తరచూ వచ్చి నా మనసును నాశనం చేస్తున్నారు. నాకు పిచ్చి పట్టినట్టు అయిపోతుందంటే నా వల్ల కావట్లేదు. చూడు హరి, నేను నీకు ముందే చెప్పాను, నీ గతంలో నీకు ప్రణవి గుర్తు లేకపోవచ్చు, ఎవ్వరూ నీకు గుర్తు రాకపోవచ్చు. కానీ నీ గతం నీకు గుర్తు తెప్పించగల ఒకే ఒక్క వ్యక్తి ప్రణవి. అది తన ప్రేమతోనే సాధ్యమవుతుంది. తాను నిన్ను ఎంతగా ప్రేమించిందో తన కన్నీళ్లను చూస్తే నీకు అర్థం అవ్వడం లేదా?
హరి, నువ్వింకేమీ ఆలోచించకు. ఈ సమస్యకి నేనొక పరిష్కారం చెప్తాను, వింటారా? చెప్పండి ఆంటీ. అతి త్వరలో మంచి ముహూర్తం చూసి నీకు ప్రణవికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను. కంగారు పడుకు, నేనున్నాను కదా. ఇంతకంటే మంచి ఆలోచన ఉండదు హరి. మీ జీవితాల్లో జరిగిన దాని గురించి, జరగబోయే దాని గురించి మర్చిపోండి. పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతకండి. దానికోసం ఎంత ఖర్చయినా సరే నేనేర్పాటు చేస్తాను. ఏమంటావు హరి? ఆంటీ మనకి హెల్ప్ చేస్తా అంటుంది కదా, చెప్పు హరి, ఒప్పుకో హరి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను హరి. నేనింత చెప్పినా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపో. కాకపోతే వెళ్లే ముందు నా ఆఖరి కోరిక తీరుస్తావా? హరి, నువ్వు వెళ్లే ముందు నా చితికి నువ్వే తల కొరివి పెట్టి వెళ్ళు. ఏంటి ప్రణవి ఆ మాటలు? హరి నీ ప్రేమని అర్థం చేసుకోడనుకుంటున్నావా? ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. నీతో పెళ్లికి ఒప్పుకుంటాడు. ఏ హరి, కాదంటావా? చెప్పు హరి. ప్రణవి నన్ను ఎంతగా ప్రేమించిందో తన మాటల్లో తెలుస్తుంది. అలాగే నా గతం గురించి, గతంలో నేను ప్రణవి ఎంతగా ప్రేమించుకున్నామో తను చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే మా ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో నాకు అర్థమవుతుంది. నా వల్ల ఎవరు ఇబ్బంది పడినా నేను భరించలేను. అందులోనూ నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఇబ్బంది పడితే నేను అస్సలు ఒప్పుకోను. మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించండి ఆంటీ. ఇప్పుడు నేననుకున్న దారిలోకి నువ్వొచ్చావు హరి. ఇక నేనాడతాను చూడు ఒక ఆట. యశోదా, యశోదా, ఈ బ్యాగ్ ఏంటమ్మా? ఎక్కడికి వెళుతున్నావమ్మా? మీ అత్తయ్య నీతో మాట్లాడిన మాటలకు అర్థం నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమని కాదు, అలాగే నువ్వు తప్పు చేసావని కాదు, నిన్ను ఇంట్లో నుంచి పంపించాలని కాదు, నిన్ను కోడలుగా చేసుకోకూడదని కాదు. నాకు కానీ మీ అత్తయ్యకి కానీ ఏమాత్రం అలాంటి ఆలోచన లేదమ్మా. నీ గురించి మాకు తెలుసు. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తే ఎంత దూరమైనా వెళతావని తెలుసు. అలాగే మనుషులకి ఎంత విలువిస్తావో తెలుసు. అలాంటి నిన్ను మేము ఎందుకు వద్దనుకుంటామమ్మా? మీ అత్తయ్య బాధంతా ఒకటే, అదేంటో నీకు తెలుసు. ఒక తల్లిగా తన బాధ నీకు చెప్పుకుందే కానీ అంత మాత్రాన నిన్ను అవమానించడం, అనుమానించడం కాదమ్మా. పొరపాటున తన మాటలు నీకు అలా అర్థమై ఉంటే నేను నీకు క్షమాపణలు చెప్తున్నానమ్మా. మావయ్య, ప్లీజ్ దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. మేం మాట్లాడటం లేదమ్మా. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని నువ్వు మాతో మాట్లాడిస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. లేదు మావయ్య, అత్తయ్య చెప్పిన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.
నేను బాగా ఆలోచించాను. అత్తయ్య చెప్పిందే నిజం. అత్తయ్య స్థానంలో నేనున్నా కానీ బహుశా అలాగే అనుకుంటానేమో. అన్నిటికంటే ముఖ్యంగా నా మీద ప్రేమతో నన్ను తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. హరి నా మెళ్ళో తాళి కట్టక ముందే నన్ను కోడలుగా చేసుకున్నారు. కానీ ఇలా ఉండటం కరెక్ట్ కాదేమో అని నాకు ఈ రోజే అర్థమైంది. నా స్థానమేంటో, నేనేం చేయాలో, మనిషిగా నేను పుట్టిన దానికి అర్థమేంటో నేను తెలుసుకోవాలి. అన్నిటికీ మించి హరితో నాకింకా పెళ్లి కాలేదు. ఈ ఇంట్లో ఉండటానికి నాకు అర్హత కూడా లేదు. అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను మావయ్య. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి మావయ్య. నేను వెళ్తున్నాను. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తానత్తయ్య. మధుకర్ ఇప్పుడు యశోదని ఎందుకు తీసుకొచ్చాడో? అత్తయ్య, యశోద ఇక మీదట ఇక్కడే ఉంటుంది. అవునా? మంచిది అల్లుడు గారు. నేనే నీకు యశోదని మన ఇంటికి తీసుకురమ్మని చెప్దామనుకున్నాను. అక్కడ వాళ్ళ ఇంట్లో పరాయిదానిలాగా ఉండాలి. ఇక్కడ మన ఇంట్లో అయితే ఈ ఇంట్లో అమ్మాయిలా ఉండొచ్చు. మీరు చేసిందైతే చాలా మంచి పని అల్లుడు గారు. యశోద, నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో. సరే అన్నయ్య. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది నిక్కి? ఎందుకు ఏడుస్తున్నావు? నాతో అమ్మ మాట్లాడట్లేదు. నాన్నేమో ఎప్పుడు చూసినా బాధగా కనిపిస్తున్నాడు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్నట్టు అనిపిస్తుందత్తా. నువ్వేమో ఎక్కడికో వెళ్ళిపోయావు. నాకైతే బాధగా ఉందత్తయ్యా. అయ్యో ఏడవకమ్మా, ఇప్పుడు నేను వచ్చేసాను కదా. అయినా అమ్మ నీతో ఎందుకు మాట్లాడడం లేదు? ఏమో తెలియదత్తయ్యా. ఇంట్లో అయితే నాన్నకి అమ్మకి పెద్ద గొడవైంది. నాన్న అమ్మ మీద అరిచేశాడు. నాన్న అమ్మని కొట్టాడు కూడా. ఏమైందత్తయ్య? అన్నయ్య వదినలకి గొడవ ఏమైనా జరిగిందా? గొడవ జరిగిన మాట మాత్రం నిజమేనమ్మా. అసలేం జరిగిందంటే, అన్నయ్య అంత పని చేశాడా? అవునమ్మా, నిజానికి మేము ఎలాంటి స్వార్థం లేకుండా మధుని పెంచాం. అలాగే మధు దేవకి ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారని దేవకిని బయట ఇవ్వడానికి ఇష్టం లేక మీ అన్నయ్య అనాథని తెలిసినా మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేశాం.
కానీ మీ అన్నయ్య అన్న మాటలు మమ్మల్ని చాలా బాధ పెట్టాయమ్మా. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. మధు మాట్లాడిన మాటలు మమ్మల్ని బాధ పెట్టినా ఆ మాటల్లో యశోద మీద ప్రేమ కనపడింది కదా. మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ. నువ్వివన్నీ పట్టించుకోకొదిలే అమ్మా, అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నువ్వైతే ఇంట్లో ఆనందంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు, నిక్కి అత్తని తీసుకెళ్ళమ్మా. రాత్తయ్యా. అసలేం జరుగుతుందంటే, నిన్నటిదాకా ఏమన్నారు? హరిని ప్రేమిస్తున్నట్టు నటించమన్నారు, హరిని నమ్మేలా చేయమన్నారు. నా పని నేను పూర్తి చేస్తున్నాను గాని ఈలోపు మీరొచ్చి పెళ్లి అంటున్నారేంటి? నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, వాడు అమాయకుడు. వాణ్ణే పెళ్లి చేసుకుంటాను, హరిని చేసుకోను. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా 100% కరెక్ట్గా చేశా. ఇది ఫైనల్ స్టెప్. నువ్వు పెళ్లికి సిద్ధంగా ఉండాల్సిందే. పెళ్లి పీటల మీద కూర్చో. అందరూ పెళ్లి జరుగుతుంది అనుకుంటారు, ఆఖరికి హరితో పాటు. కానీ లాస్ట్ మినిట్లో పెళ్లి జరగదు. నేను చెప్పినట్టు చేస్తే నేను ఇస్తానన్న డబ్బు కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తాను. సరే, మీ మాట మీద నాకు నమ్మకముంది. పెళ్లి పీటల మీద కూర్చుంటాను. తాళి కట్టే ప్రాసెస్ వరకు ఏమీ మాట్లాడను. హరి తాళి కడతాడు అనిపించినప్పుడు మాత్రం మీరు పెళ్ళాపకపోతే నేనే పెళ్ళాపేస్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రతిదాన్ని డబ్బుతో లెక్కేస్తుంటే చాలా తెలివిగల దానివనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువ దానివని ఇప్పుడే తెలుస్తోంది. ఏమంటున్నారా ఆంటీ? దేనికిలా అంటున్నారు? నీ లవర్ ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకెంతొస్తుంది? 1,00,000 దాకా వస్తుంది. ఎందుకు నవ్వుతున్నారా ఆంటీ? నువ్వు పిచ్చిదానివో మంచిదానివో నాకైతే తెలియడం లేదు. నువ్వు ప్రేమించిన అతనికి కోట్ల ఆస్తేమైనా ఉందా? లేదా ఆంటీ? హరికి కోట్ల ఆస్తుంది. పైగా హరి పెద్ద సైంటిస్ట్. హరికి గతం గుర్తొచ్చినా రాకపోయినా కోట్ల ఆస్తితో నువ్వు దర్జాగా బ్రతకొచ్చు. దానికి తోడు ఎలాగో నేనిచ్చే డబ్బు నీకు తోడు ఉండనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రేమ దోమ అంటూ 1,00,000 రూపాయల శాలరీ వాడితో ఎలా బ్రతుకుతావు చెప్పు? ఆలోచించుకో. ఒకవేళ నిజంగా నీ పెళ్లి జరిగినా అది నీకు ప్లస్ అవుతుంది, కానీ మైనస్ కాదు. ఆలోచనలో పడటం కాదు, బాగా ఆలోచించి నా మాట విని హరిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండు. సమాధానం చెప్పు. ఇది నేను బాగా ఆలోచించుకొని తీసుకోవాల్సిన నిర్ణయం ఆంటీ. కానీ ఆలోచించకుండా మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? నా పేరున మీరొక ఇల్లు రాసిస్తానన్నారు. ఆ ఇంటి గురించి మీరిప్పటివరకు ఎప్పుడూ చెప్పలేదు. ఆ ఇల్లు నా పేరు మీద రాయలేదు. అదెప్పుడు రాస్తారు? మామూలుగా అందరినీ నేను బెదిరిస్తాను, ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నా అవసరం తీరనివ్వవే, నిన్ను కూడా ల్యాబ్లోకి తీసుకువెళ్ళి నీతో కూడా పిల్లల్ని కనిస్తాను. ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? ఎప్పుడు రాస్తారు? పెళ్లి జరిగే ముందు రోజు ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, సరేనా? నా చేతిలో ఇంటి పేపర్లు పడ్డ తర్వాతే నేను పెళ్లిపీటలెక్కుతాను. అలాగే ప్రణవి. ఇది చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. దీనికి నా గురించి పూర్తిగా తెలీదు.
తెలిసేలా చేస్తాను. ఊర్మిళ ఆగక్కడ. నేను మీకు మీ హరిని ఇచ్చేద్దామనుకుంటున్నాను. మీ కొడుకుతో పాటు బోనస్గా మీకు కోడల్ని కూడా ఇస్తున్నాను. మీ అబ్బాయికి ప్రణవికి పెళ్లి చేయబోతున్నాను. కాదు కూడదు, యశోదే నా ఇంటి కోడలు అంటావా? ఎప్పటికీ హరి ఈ ఇంటికి రాడు. ఈ ప్రణవిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను.